జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన రాముడు రఘునందనుడు జన్మించిన జన్మస్థలం అయోధ్యలో ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ సర్వేపల్లి. ప్రస్తుతం అయితే నేను అయోధ్య నగరాన్ని వీక్షించి బలరాముడి దర్శనానికి వెళుతున్నాను. శ్రీరాముడు తండ్రి దశరథ మహారాజు మాటకు కట్టుబడి రాజ్యాన్ని విడిచి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. భర్త కష్టాలలో పాలు పంచుకుంటూ, భర్త అడుగుజాడల్లో ఉంటూ, కష్టనిష్టాలను నిందలను భరిస్తూ భారతదేశ స్త్రీలకు ఆదర్శం మన సీతాదేవి. అన్నకు తోడుగా, వదినకు రక్షణగా అరణ్య బాట పట్టిన లక్ష్మణుడు కుటుంబంలో అన్నదమ్ములకు నిదర్శనం. 16వ శతాబ్దం మొఘల పరిపాలనలో బాబర్ ఇక్కడ ఉన్న రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించాడు. 1859లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కంచెను ఏర్పాటు చేసింది. కంచెలో లోపల భాగంలో ముస్లింలను, అవతల భాగంలో హిందువులను ప్రార్థన చేసేందుకు అనుమతిచ్చింది. 1885 రామమందిర నిర్మాణానికి కోర్టులో అప్పీల్ చేశారు. నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. 1992 హిందూ సంఘాలు అన్నీ కలిసి బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ మత ఘర్షణలో దాదాపు సుమారు 2000 మంది మరణించారు. 2019 నవంబర్ 9న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ రామమందిరం ఈ శతాబ్దపు అద్భుతం అని చెప్పవచ్చు. పూర్తిగా పాలరాతి నిర్మాణం, అద్భుత శిల్పకళలు.